అవతారం చూడండి, భక్త రక్షణ ప్రధానమై ఉంటుంది. భక్త రక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెమకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది. యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే, భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి, భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటారు. అందుకే అసలు ఈ దేశమునకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది. ఇన్ని చోట్ల భగవానుడు వెలిసి ఉన్నాడు అంటే దానికి కారణం, పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో నేను చూడాలి అని అనుకుంటున్నామో అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో వెలిశాడు. అలా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కారణాలకు వచ్చాడు అంటే ఇంతమంది భాగవతోత్తములు నడయాడినటువంటి భూమి. అలా అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. గోవిందా 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 గోవిందా. ఈశ్వరావతారం గురించి చెప్తూ ఒక మాట అంటారు, కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ కరుణావతారము కలలోనను మరువరాదు కంజగలాక్ష అంటారు. ఆయన ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీ వెంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణం ఏది అంటే కలి యొక్క బాధ మాన్పడం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను వరువరాదు కంజగలాక్ష. అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు స్వీకరించారు. ఆ అవతారాలలో మళ్ళీ దశావతారాలు ప్రశస్తి. అందులో వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారాలు ఆయన అవతారాలే. కానీ మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి చాలా పెద్ద వ్యత్యాసం ఒకటి ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు నిరంతరము నన్నే మనసులో స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో, ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి, భక్త రక్షణ ప్రధానమై ఉంటుంది.